మంత్రి బీజేపీని ఒకప్పుడు నడిపించిన మాజీ ముఖ్యమంత్రి రాజ్నాథ్ సింగ్ ఏపీలో రాజకీయాలపై సంకేతాలు ఇచ్చేశారు. ఇప్పటి వరకు టీడీపీ జనసేన మిత్రపక్షంతో బీజేపీ కలిసి అడుగులు వేస్తుందా వేయదా అనే మీమాంసను ఆయన పటాపంచలు చేశారు. ఆయన నేరుగా ఏమీ వ్యాఖ్యలు చేయకపోయినా పరోక్షంగా పదే పదే చేసిన వ్యాఖ్యలు మాత్రం పొత్తులపై క్లారిటీ ఇచ్చేసినట్టేనని బీజేపీ టీడీపీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఏపీలో మన ప్రభుత్వం ఏర్పడుతుంది అని విజయవాడ విశాఖలో జరిగిన కార్యక్రమాల్లో రాజ్నాథ్ సింగ్ తేల్చి చెప్పేశారు. అంటే బీజేపీ టీడీపీ జనసేనతో పొత్తుకు దాదాపు సిద్ధమైందనే సంకేతాలు ఇచ్చినట్టయిందని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే వైసీపీతో పొత్తు పెట్టుకునే అవకాశం లేదు. తాము ఒంటరిగా ఎన్నికలకు వెళ్తామని వైసీపీ అధినేత జగన్ ఇప్పటికే నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని పార్టీ నాయకులు కూడా పదే పదే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మిగిలిన ఆప్షన్ బీజేపీకి ఒంటరిగా పోటీ చేయడం లేదా మిత్రపక్షం టీడీపీ జనసేనతో కలిపి వెళ్లడం. దీనిలో బీజేపీ ఒంటరిగా వెళ్లే పరిస్థితి లేనేలేదు. పైగా ఆ మేరకు 175 మంది అభ్యర్థులు కూడా పార్టీకి లేరు. దీంతో రెండో ఆప్షన్ వైపే కమలనాథులు దృష్టి పెట్టినట్టు రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యలు బట్టి స్పష్టమవుతోందని అంటున్నారు. అంటే కొంత ఆలస్యమైనా కూడా మిత్రపక్షంతో బీజేపీ చేతులు కలపడం ఖాయం. మరి నెక్స్ట్ ఏంటి అనేది చూస్తే బీజేపీ నాయకులు కార్యకర్తలు ఆ మేరకు మిత్రపక్షంతో కలిపి నడవాల్సి ఉంటుంది. అయితే దీనిలో కొన్ని ఇబ్బందులు తెర మీదకి వస్తున్నాయి. ఇప్పటి వరకు టీడీపీ జనసేన అభ్యర్థులు టికెట్ల విషయంలో రగడ చేస్తున్నారు. దీనిని సర్దుబాటు చేసి కలిసి నడిపించడం ఇబ్బందిగా మారింది. ఇలాంటి సమయంలో ఇప్పుడు బీజేపీని కలుపుకుంటే మరి సమస్యలు ఎక్కువ అవుతాయి కదా అనే చర్చ వస్తోంది. దీనిని టీడీపీ ఎలా ఎదుర్కొంటోంది అనేది చూడాలి.